this video we are going to discuss important questions from laws of motion for MSET 2023. Okay, so this video will be equally helpful for both MPC and BPC students. Okay, MPC and BPC students ఇద్దరికి కూడా ఈక్వల్ గా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లస్ ఇట్ విల్ బి ఈక్వల్లీ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ AP and TS. Okay, AP and TS MSET 2023 students. So ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ కూడా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకున్నాము. దాంట్లో నుంచి కూడా మాక్సిమం గా సిమిలర్ క్వశ్చన్స్ మనకి యాక్చువల్ ఎంసెట్ లో రిపీట్ అయ్యాయి. మీరు కావాలనుకుంటే లాస్ట్ ఇయర్ నా యొక్క వీడియో చూసేసి ప్రీవియస్ పేపర్స్ తో కంపేర్ చేయొచ్చు. సో ఈసారి కూడా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. లాస్ట్ ఇయర్ నేను కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. మీకు ఒకవేళ కాన్సెప్ట్ కావాలనుకుంటే ఆ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ లాస్ ఆఫ్ మోషన్ ఫర్ ఎంసెట్ 2023 చూద్దాం. ఎప్పుడైనా మీరు ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారంటే మీ దగ్గర ఖచ్చితంగా మీ యొక్క సిలబస్ కాపీ అండ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఉండాలి. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ మనం చూసుకున్నట్టయితే మాక్సిమం 2 మార్క్స్. ఓకే, సో మినిమం ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తూనే వస్తుంది. 100% 1 క్వశ్చన్ మీకు వస్తుంది. బట్ మాక్సిమం గా 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయవద్దు. ప్లస్ మీకు సిలబస్ PDF కావాలనుకుంటే మనకు వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే యాప్ లో కూడా మీకు సిలబస్ PDF ప్లస్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ యొక్క PDF మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాంతో పాటు ఇంకా మన యొక్క యాప్ లో మీకు 2 కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. వన్ ఇస్ ఫర్ BPC స్టూడెంట్స్ అండ్ అనదర్ వన్ ఇస్ ఫర్ MPC స్టూడెంట్స్. 999 కి ఈ కోర్స్ ఉంటుంది. సార్ ఈ కోర్స్ లో ఏమొస్తాయంటే మీకు ప్రీవియస్ పేపర్స్. ఓకే, సో past 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ ప్లస్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ సొల్యూషన్స్ అండ్ టెస్ట్ అనాలిసిస్. ఇది మీకు PDF ఫార్మాట్ లో యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ అండ్ మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ వస్తాయి. ప్లస్ మీకు స్టడీ మెటీరియల్ కంప్లీట్ గా ప్రతి ఒక్కటి చాప్టర్ వైజ్ మీకు స్టడీ మెటీరియల్ వస్తుంది. ప్లస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ వస్తాయి. ఎప్పుడైనా స్టూడెంట్స్ తో వచ్చే కంప్లైంట్ ఏంటి అంటే ఎగ్జామ్ అయిపోయినాక ఏంటి దట్ ఈస్ టైం మేనేజ్మెంట్. సార్ ఎగ్జామ్ రాసేటప్పుడు టైం సరిపోలేదు. సో ఏం చేయాలి, యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ కంటే ముందు మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. మన దగ్గర 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అవైలబుల్ గా ఉంటాయి ఈ కోర్స్ లో. కాబట్టి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన కోర్స్ పర్చేస్ చేసుకుని దాన్ని మంచిగా యూటిలైజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో దిస్ కోర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బోత్ MPC అండ్ BPC స్టూడెంట్స్. ఓకే, సో మీరు AP అయినా TS అయినా పర్చేస్ చేసుకుంటే మీకు బోత్ AP అండ్ TS యొక్క ప్రీవియస్ పేపర్స్ కంప్లీట్ గా వచ్చేస్తాయి. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వచ్చేస్తాయి. ఓకే, సో అక్కడ యాప్ ఇన్స్టాల్ చేశాక స్టోర్ పైన క్లిక్ చేసేసి మీరు పర్చేస్ చేయవచ్చు. ఓకే, సో దాని తర్వాత డైరెక్ట్ గా మీరు కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. సో దిస్ ఈస్ అ PDF మెటీరియల్ ఫ్రమ్ అవర్ యాప్ ఓన్లీ. ఓకే, మన యొక్క మెటీరియల్ లో నుంచి మనం ఈ PDF ని ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెట్టాను. ఇది మన యొక్క PDF మెటీరియల్ లో ఉన్న క్వశ్చన్. లాస్ట్ ఇయర్ కూడా నేను దీన్ని మన యొక్క స్టూడెంట్స్ కి ఇచ్చాను. 2022లో. ఓకే, సో ఎంసెట్ 2022లో ఇక్కడ మనం చదివిన దానికి సిమిలర్ గా క్వశ్చన్ ఇది ఇచ్చారు. ఓకే, సో దిస్ ఇస్ ఎంసెట్ 2022 క్వశ్చన్. మీరు కావాలనుకుంటే చూడవచ్చు. ఓకే, సో ప్రీవియస్ పేపర్స్ కి వెళ్ళి మీరు చూడండి. ఎంసెట్ 2022 క్వశ్చన్. ఓకే, సో ఎంసెట్ 2022 క్వశ్చన్ దట్ ఈస్ TS. ఓకే, ఇది కూడా చెప్పేస్తాను. ఓకే, సో TS లో 2022లో క్వశ్చన్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి ఈ క్వశ్చన్ మన యొక్క మెటీరియల్ లో ఉండింది. సో ఇలాంటి మనకి ఒక క్వశ్చన్ 2022లో వచ్చింది. కాబట్టి మన యొక్క మెటీరియల్ యొక్క అథెంటిసిటీ మీరు తెలుసుకో. 2 బ్లాక్స్ ఆఫ్ మాసెస్ M1 అండ్ M2 ఒక స్ట్రింగ్ తో కనెక్ట్ అయి ఉన్నాయి బై లైట్ రాడ్. ఓకే, సో బై ఏ లైట్ రాడ్ కనెక్ట్ చేసి ఉన్నారు అండ్ ద సిస్టమ్ ఈజ్ స్లిప్పింగ్. ఓకే, సో ఇది మనకి కంప్లీట్ గా స్లిప్ అవుతా ఉంది ఆన్ 45 degrees యాంగిల్. సో ఇది మనకి 45 degrees ఉంది ప్లస్ విత్ ద హారిజంటల్. ఓకే, ద ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్ అట్ ద బోత్ ద కాంటాక్ట్స్. ఓకే, సో ఇక్కడ mu ఈజ్ ఈక్వల్స్ టు 0.4 అండ్ ఇక్కడ కూడా mu ఈజ్ ఈక్వల్స్ టు 0.4 ఉంది అని చెప్తున్నారు. ఇఫ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద సిస్టమ్ ఆల్రెడీ మనకి యాక్సలరేషన్ ఇచ్చేసారు ఇన్ టర్మ్స్ ఆఫ్ α√2. ఓకే, సో ఆల్రెడీ మనకి యాక్సలరేషన్ ఇచ్చేసారు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఆల్ఫా, నాట్ యాక్సలరేషన్. రిమెంబర్ దట్ పాయింట్. ఓకే, సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇది స్లిప్ అవుతా ఉందో అక్కడ మనకి ఫ్రిక్షన్ కూడా ఇచ్చేసారు. కాబట్టి ప్రాబ్లం ఇంకా మనకి చాలా సింపుల్ గా సాల్వ్ అయిపోతుంది. బట్ ఎప్పుడైనా ఎంసెట్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు
క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఇచ్చిన 1 minute లో మీరు అట్లీస్ట్ 25 to 30 seconds ఆ క్వశ్చన్ ని అర్థం చేసుకోవడానికి స్పెండ్ చేసి మిగతా టైం మీరు సాల్వ్ చేయడానికి యూస్ చేయొచ్చు. ప్లస్ సార్ అంత టైం మన దగ్గర ఉంటుందా అంటే చాలా చిన్న క్వశ్చన్స్ కూడా ఉంటాయి వేరే, అక్కడ మనం టైం సేవ్ చేయాలి. దానికోసమే మీరు ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ క్వశ్చన్ లో చూడండి, ఫస్ట్ బాడీకి మనం ఎఫ్బిడి వేసుకుందాం. ఓకే, సో మాస్ 1 కి మనం ఎఫ్బిడి చూసుకున్నట్టయితే వెయిట్ ఉంది. సో వెయిట్ mg విల్ బి యాక్టింగ్ డౌన్వర్డ్స్. ఇక్కడ ఒక నార్మల్ ఫోర్స్ మనకి యాక్ట్ చేస్తూ ఉంటుంది, దాన్ని మనం n తో డినోట్ చేస్తాము. సో దీన్ని నేను ఇక్కడికి రిసాల్వ్ చేస్తే ఇట్ విల్ బి mg cos theta, రైట్? ఓకే, సో mg cos theta అవుతుంది. సో ఇక్కడికి రిసాల్వ్ చేస్తే ఇట్ విల్ బి mg sin theta. అండ్ ఇక్కడ మనకి సి ఇక్కడ ఆల్రెడీ దీనికి ఈ మాస్ m2 ఏదైతే ఉంది కదా, సో దానికి స్ట్రింగ్ కనెక్టెడ్ గా ఉంది కాబట్టి హియర్ దేర్ విల్ బి t యాక్టింగ్ అండ్ దాంతో పాటు ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ఎఫ్బిడి ఫర్ బ్లాక్ 1. సో ఎఫ్బిడి ఫర్ బ్లాక్ 2 మనం చూసుకున్నట్టయితే చాలా జాగ్రత్తగా సి సేమ్ ఇది మనకి ఒక మాస్ ఉంది. సో mg విల్ బి యాక్టింగ్ డౌన్వర్డ్స్ అండ్ ఇక్కడ మనం రిసాల్వ్ చేయాలంటే mg cos theta హియర్ అండ్ హియర్ mg sin theta అండ్ ఇక్కడ నార్మల్ ఫోర్స్ అండ్ ఇక్కడ మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ mu n. ఓకే, సి ఇది మనం రాసేసాం. ప్లస్ చాలా చాలా ఇంపార్టెంట్, సి ఇక్కడ t ఏదైతే ఉంది కదా, సో హియర్ దేర్ విల్ బి t యాక్టింగ్ హియర్ అండ్ మనం రెండు వేరే వేరే మాస్ ఉన్నాయి కాబట్టి సో దీన్ని m1 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 అండ్ దీన్ని మనం m2 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 గా చూద్దాం అండ్ నార్మల్ ఫోర్స్ ని కూడా n1 అండ్ n2 అనుకుందాం. బికాస్ సి ఇక్కడ మనకి ఫ్రిక్షన్ అయితే కామన్ గా ఉంది కాబట్టి, లేదంటే దాన్ని కూడా మళ్ళీ మనం డిఫరెంట్ గా కన్సిడర్ చేయాలి. సి ఇక్కడ ఇఫ్ ఐ అప్లై ఈక్విలిబ్రియం కండిషన్, ఓకే, సో ఇక్కడ నేను ఒకవేళ ఈక్విలిబ్రియం కండిషన్ అప్లై చేస్తే సి సో ఇది మనకి ఆల్రెడీ మూవ్ అవుతుంది కాబట్టి దేర్ విల్ బి యాక్సలరేషన్ అండ్ మాస్ హియర్ ఈస్ m1a. సో m1a విల్ బి ఈక్వల్స్ టు mg, దట్ ఈస్ m1g sin theta minus mu n minus t, రైట్? సో మైనస్ mu n minus t. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది కూడా యాక్సలరేట్ అవుతుంది, mg sin theta plus t. ఓకే, సో mg sin theta plus t minus mu n2 is equals to m2a. ఓకే, సో ది హియర్ is m2. ఓకే, ఫైన్. సో ఇక్కడ నేను n1, ఓకే, సో ఏదైతే n1 ఉంది కదా ఆ ప్లేస్ లో నేను m1g cos theta సబ్స్టిట్యూట్ చేయవచ్చు. సో ఇక్కడ ఏదైతే n2 ఉంది కదా ఇక్కడ నేను m2g cos theta సబ్స్టిట్యూట్ చేయవచ్చు. సో we will do it. m1a is equals to m1g sin theta minus mu mg cos theta here m1 minus t. ఓకే, సో ఇక్కడ కూడా ఆ పని చేసేద్దాం, దట్ ఈస్ m2g sin theta plus t minus mu m2g cos theta is equals to m2a. ఓకే, సో బట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే m1 is equals to 1 kg అన్నారు, సో m2 is equals to 2 kgs అన్నారు. సో ఇక్కడ నుంచి నేను m1 is equals to m2 is equals to 2 times of m1 గా రాసుకోవచ్చు కదా. సో ఈ m2 is equals to 2 times of m1 ని నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తాను. సో ఇట్ విల్ బికమ్ 2m1g sin theta plus t minus mu 2m1g cos theta is equals to 2m1a. Hope that is clear. ఎలాంటి డౌట్స్ లేవు, జస్ట్ m2 ప్లేస్ లో నేను m1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, సో m2 ప్లేస్ లో జస్ట్ నేను m1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం అండ్ దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఇఫ్ ఐ యాడ్ దీస్ టూ వాల్యూస్, ఓకే, సో m1a ప్లస్ అట్ సైడ్ ఏముంది 2m1a. ఓకే, రెండింటిని యాడ్ చేస్తున్నాను, యాడింగ్
1 and 2. ఓకే, సో రెండింటిని నేను యాడ్ చేస్తే ఏం జరుగుతుంది, సో m1a ప్లస్ 2m1a. ఓకే, సో 2m1a ఇక్కడ ఉంది మనకి. సో ఇక్కడ m1g sin theta minus mu m1g cos theta minus t plus, okay, so plus 2m1g sin theta plus t minus, okay, plus t minus 2 mu m1g cos theta ఈ వాల్యూ మనకి ఉంది. సో ఇఫ్ ఐ యాడ్, సో ఇది మనకి 3m1a అవుతుంది. ఓకే, సో 3m1a ఈజ్ ఈక్వల్స్ టు, see this m1g sin theta plus 2m1g sin theta will be equals to 3m1g sin theta. సో ఈ ప్లస్ t అండ్ ది మైనస్ t రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ మైనస్ మ్యూ m1g cos theta మైనస్ 2 మ్యూ m1g cos theta. సో ఇది మైనస్ 3 మ్యూ m1g cos theta అవుతుంది. ఓకే, సో మైనస్ 3 మ్యూ m1g cos theta అవుతుంది. సో ఇక్కడ 3m1, ఇక్కడ కూడా 3m1 అండ్ ఇక్కడ 3 అండ్ 3m1 ఉన్నాయి కాబట్టి ఈ అన్నిటిని కూడా మనం క్యాన్సిల్ చేసేద్దాం. ఓకే, సో దిస్ 3m1. సో a will be equals to g sin theta minus mu g cos theta. సో ఈ a వాల్యూ మనకి వచ్చేసింది. సో a వాల్యూ వచ్చేసింది, బట్ మనకి కావాల్సింది a కాదు, మనకి కావాల్సింది ఆల్ఫా యొక్క వాల్యూ. సో a ప్లేస్లో నేను ఆల్ఫా రూట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో a ప్లేస్లో ఆల్ఫా రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు g sin theta minus mu g cos theta. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకా దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఇట్ విల్ బికమ్ ఆల్ఫా రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు g టైమ్స్ ఆఫ్ sin theta minus mu cos theta. సో theta యొక్క వాల్యూ కూడా ఇచ్చేసారు, దట్ ఈస్ 45 degrees. సో sin theta, sin of 45 will be 1 by root 2 and cos also 1 by root 2 45 కాబట్టి. సో alpha will be alpha root 2 is equals to 10 times of 1 by root 2 minus mu 1 by root 2. Hope that is clear. సో ఇక్కడ నేను root 2 కామన్ తీసుకొని దీనికి మల్టిప్లై చేస్తే it will become 2 alpha is equals to 10 times of 10 minus 10 mu అవుతుంది. ఓకే, ఇంకా ఫర్దర్గా నేను దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. 2 alpha is equals to, సో 10 minus 10 mu, దట్ ఈస్ మ్యూ వాల్యూ కూడా ఇచ్చేసారు 0.4 కాబట్టి 10 లో నుంచి నేను 4 మైనస్ చేసేయాలి బికాస్ 10 మ్యూ కాబట్టి. సో దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 6 అపాన్ 2 అవుతుంది. 2 1 times and 3 times, 3 times, దెన్ ఆన్సర్ విల్ బి 3. సో ఈ 3 వాల్యూ మీకు ఇక్కడ ఆప్షన్ సిలో 2లో ఉంది కాబట్టి ఆప్షన్ బి విల్ బి రైట్ ఆన్సర్. సి రిమెంబర్ వన్ థింగ్, సార్ ఇంత లెంతీ సాల్వ్ చేసే టైం మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఉంటుందా అంటే, మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ని మీరు 2 minutesలో చేయవచ్చు. 1 minute ఎగ్జామినేషన్ టైం ఉంది కదా ఎగ్జామ్లో ఎంసెట్లో, సో 1 minuteలో చేయడం కొంచెం కష్టం అవుతుంది. మీరు షార్ట్ కట్స్ అలా ఏదో గెస్ట్ చేసి పెడితే తప్ప ఇది సాల్వ్ చేయడానికి జాగ్రత్తగా సాల్వ్ చేయాలంటే మినిమం 2 minutes మీకు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆ 2 minutesలో మీరు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ని చేయగలగాలి. దానికోసం మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి, ప్లస్ టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సి ప్రతి ఒక్క క్వశ్చన్కి మనకి 1 minute ఉంది, బట్ అక్కడ మనం చాలా క్వశ్చన్స్లో 30 seconds కానీ 30 seconds కానీ 40 secondsలో మనం కొన్ని ఆన్సర్స్ పెట్టాలి. అప్పుడే మనం ఇలాంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయగలం. ఎందుకు సార్ ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే, సి మీకు 1 మార్క్ నుంచి మంచి పెద్ద తేడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ర్యాంక్లో. కాబట్టి మీరు ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ ఛాన్స్ని మీరు మిస్ అవ్వద్దు. అందుకోసమే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఈ క్వశ్చన్స్ కొంచెం లెందీగా ఉంటాయి, బట్ ఒక ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా మీరు సింపుల్గా చేయవచ్చు. ఓకే,
అందుకోసమే రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. మన యొక్క టెస్ట్ సిరీస్ ఉంది, దాన్ని యూటిలైజ్ చేయండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి, ఇది మన యొక్క టెస్ట్ సిరీస్ క్వశ్చన్. ఓకే, సో మన యొక్క టెస్ట్ సిరీస్ ఉంది కదా, సో దాంట్లో ఈ క్వశ్చన్ మనం తీసుకున్నాం. ఏ బాడీ ఆఫ్ మాస్ 10 kg. ఓకే, సో ఏ బాడీ ఆఫ్ మాస్ 10 kg ఈజ్ యాక్టెడ్ అపాన్ ఏ ఫోర్స్ 3t square and an opposite force. Okay, so F is equals to 3t square and opposite ante minus తీసుకోవాలి 32 newtons. Okay, so 32 newtons. ఈ మనకి ఒక ఈక్వేషన్ వచ్చేసింది ఫోర్స్ ది. ద ఇనిషియల్ స్పీడ్ ఇస్ 10 meters per second. సో ఫోర్స్ ఇది ఇచ్చారు. సో ఇనిషియల్ స్పీడ్ ఏదైతే ఉంది కదా u is equals to 10 meters per second అని మనకి అంటున్నారు. దెన్ we have to find out the velocity of the body at t is equals to 5 seconds. Okay, so t is equals to 5 seconds దగ్గర మనకి దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంటుంది అని మనల్ని అడుగుతున్నారు. హోప్ దట్ ఈస్ క్లియర్. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ అర్థం అవుతేనే మీరు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలరు ఎంసెట్ లో. ఓకే, సో ఏమన్నారు, ఫోర్స్ యొక్క ఈక్వేషన్ మనకి కొంచెం వర్డింగ్ లో ఇచ్చారు, ప్లస్ ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చేసారు. టీ ఎంత, టీ ఈజ్ ఈక్వల్స్ టు 5 seconds దగ్గర మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ సింపుల్ కాన్సెప్ట్ ప్రాసెస్. ఓకే, సో ఎఫ్ ఈజ్ గివెన్, దట్ ఈస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 3t square minus 32. సో నేను ఎఫ్ ని మాస్ ఇంటూ యాక్సలరేషన్ గా రాసుకోవచ్చు. సో m ఇంటూ a విల్ బి ఈక్వల్స్ టు 3t square minus 32. దెన్ నేను a ని dv upon dt గా రాసుకోవచ్చు, బికాస్ యాక్సలరేషన్ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 3t square minus 32. ఓకే, నేను ఫర్దర్ గా ఏం చేస్తున్నాను, m dv ఈజ్ ఈక్వల్స్ టు 3t square minus 32 టైమ్స్ dt ఇలా రాసుకోవచ్చు కదా. నేను సింపుల్ గా ఇలాంటి దీంట్లో ఎక్కడ పెద్దగా ఏమీ ప్రాసెస్ చేయలేదు, జస్ట్ ఉన్న వాటిని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాము. నౌ ఐఎమ్ అప్లైయింగ్ ఇంటిగ్రేషన్. ఓకే, సో ఇంటిగ్రేషన్ రెండు సైడ్ లో అప్లై చేస్తే ఇట్ విల్ బికమ్, మాస్ ఈస్ కాన్స్టెంట్ కాబట్టి మాస్ ని బయట పెట్టేద్దాం, ఇంటిగ్రేషన్ dv. సో ఇనిషియల్ వెలాసిటీ నుండి ఫైనల్ వెలాసిటీ వరకు మనం చేద్దాం. ఓకే, సో ఇనిషియల్ వెలాసిటీ టు ఫైనల్ వెలాసిటీ. దెన్ అండ్ ఇక్కడ ఈ dt ఇక్కడ చేసేసి సెపరేట్ గా చేద్దాం. సో ఇంటిగ్రేషన్ 3t square dt minus 32 dt. ఓకే, సో ఇంటిగ్రేషన్. సో ఇక్కడ మన యొక్క లిమిట్స్ ఏంటి, 0 to t is equals to 5 seconds, 0 to t. ఓకే, సో 5 కూడా మీరు డైరెక్ట్ గా రాసుకోవచ్చు, 5 seconds అన్నారు కాబట్టి. సో ఇక్కడ నేను ఇంటిగ్రేషన్ దీన్ని అప్లై చేసేస్తే m ఆఫ్ dv నేను డైరెక్ట్ గా ఇంకా అయిపోయింది కాబట్టి, సో డైరెక్ట్ గా మనం ఫైనల్ మైనస్ ఇనిషియల్ రాసేద్దాం. ఓకే, సో m టైమ్స్ ఆఫ్ v మైనస్ u ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ t స్క్వేర్ విల్ బి, ఓకే, సో 3 ఆల్రెడీ ఉంది, t స్క్వేర్ అయితే t క్యూబ్ అపాన్ 3 అవుతుంది. ఓకే, మైనస్ 32 యొక్క ఇంటిగ్రేషన్ 32t అవుతుంది. ఓకే, సో వీటి యొక్క లిమిట్స్ కూడా మనకి ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ 0 to t అండ్ హియర్ ఆల్సో 0 to t. సో ఇది 0 ఉంది లోవర్ లిమిట్, సో అప్పర్ లిమిట్ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం వెలాసిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇనిషియల్ ఇచ్చేసారు, మాస్ కూడా ఇచ్చారు. సో మాస్ వచ్చేసి 10 kg అంటున్నారు. సో సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్. ఓకే, 10 టైమ్స్ ఆఫ్ ఫైనల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇనిషియల్ మనకి ఇచ్చేసారు 10. ఓకే 10. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేస్తే t యొక్క వాల్యూ మనకి 5 ఉంది కదా. సో 5 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 into 5 cube upon 3 minus 32 into 5. ఓకే, సో ఇంకా నేను ఫర్దర్గా దీన్ని ఎక్స్పాండ్ చేసేస్తే, సో 10v minus 100 ఈజ్ ఈక్వల్స్ టు, సో దిస్ విల్ బికమ్, సో 3 క్యాన్సల్ అయిపోతుంది, సో 125 వస్తుంది కదా. సో 125 minus 32 into 5 will be 160 అవుతుంది. సో 10v is equals to 225 minus 160, మళ్ళీ 10v is equals to 65, then v is equals to 6.5 meters per second. సో ఇది మనక సొల్యూషన్. సో
దీని యొక్క సొల్యూషన్ మన యొక్క టెస్ట్ సిరీస్ లో ఇలా మీకు సొల్యూషన్ కంప్లీట్ గా డీటెయిల్డ్ సొల్యూషన్ వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ సాల్వ్ చేస్తారు కదా, సో అప్పుడు మీకు ఈజీగా వాటి యొక్క సొల్యూషన్స్ టెస్ట్ అనాలిసిస్ వస్తాయి. కాబట్టి మీరు మీ యొక్క టైం మేనేజ్మెంట్ ని వాటిని కరెక్ట్ గా చేసుకోవచ్చు. సో లెట్ us move on to next question. Okay, in this question it is said that a block of mass m is equals to 2 kg is resting on rough inclined plane. ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఒక బ్లాక్ ఉంది, అది రఫ్ ఇన్క్లైన్డ్ ప్లేన్ పైన రెస్ట్ చేస్తూ ఉంది, ప్లస్ దాని యొక్క యాంగిల్ వచ్చేసి మనకి 30 degrees ఇచ్చేసారు as shown in figure. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మనకి ఇచ్చేసారు, దట్ ఈస్ mu is equals to 0.5. ఓకే, సో వాట్ ఈస్ ద మినిమం ఫోర్స్? ఓకే, ఈ ఫోర్స్ మినిమం ఫోర్స్ ఎంత ఉండాలి సో దట్ అప్లైడ్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఒకవేళ మనం అప్లై చేసినట్టయితే ఈ బ్లాక్ స్లిప్ అవ్వకూడదు. ఓకే, సో దట్ ద బ్లాక్ డస్ నాట్ స్లిప్ ఆన్ ద ప్లేన్. సో మినిమం ఫోర్స్ ఎంత ఉండాలి సో దట్ ఈ బ్లాక్ మనకి స్కిడ్ అవ్వకూడదు. సో F we have to calculate. Now if I draw the force components, okay, so ఇక్కడ weight యాక్ట్ చేస్తుంది. ఓకే, కంప్లీట్ గా రియాక్షన్స్ నేను డ్రా చేస్తే సో ఇక్కడ mg will be acting and here it will be mg cos theta and ఈ డైరెక్షన్ లో it will be mg sin theta and ఫోర్స్ ఇక్కడ యాక్ట్ చేస్తుంది అండ్ mg is also acting. సో నార్మల్ రియాక్షన్ మనకి n ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ప్లస్ ఎప్పుడైతే ఇది మనకి ఫ్రిక్షన్ ఉంది కదా, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, దట్ ఈస్ mu n. ఓకే, సో సపోజ్ నేను ఈ వర్టికల్ కాంపోనెంట్స్ రిసాల్వ్ చేస్తే n, ఓకే, సో n ఈజ్ ఈక్వల్స్ టు f ప్లస్ mg cos theta. hope that is clear. ఓకే, సో n ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఈస్ సి ఇది టాప్ వర్డ్స్ యాక్ట్ చేస్తుంది, డౌన్ వర్డ్స్ చూసినట్టయితే మనకి f ప్లస్ mg cos theta యాక్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ మనం ఈ డైరెక్షన్ లో చూసుకున్నట్టయితే mg sin theta ఈజ్ ఈక్వల్స్ టు mu టైమ్స్ ఆఫ్ n. బట్ ఇక్కడ n యొక్క వాల్యూ నా దగ్గర ఉంది కాబట్టి ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ వాల్యూ ఆఫ్ n హియర్. ఓకే, సో ఇట్ విల్ బికమ్ mg sin theta ఈజ్ ఈక్వల్స్ టు mu టైమ్స్ ఆఫ్ n, దట్ ఈస్ f ప్లస్ mg cos theta. hope that is clear. సో ఈ mu ని నేను కిందికి తీసుకెళ్తే కిందికి వచ్చేస్తుంది కాబట్టి mg sin theta upon mu is equals to f plus mg cos theta. ఓకే, నాకు ఓన్లీ f వాల్యూ మాత్రమే కావాలి కాబట్టి ఈ mg cos theta ను కూడా అటు తీసుకెళ్తున్నాను. సో ఇట్ విల్ బికమ్ mg sin theta upon mu minus mg cos theta. ఓకే, mg cos theta is equals to f. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇచ్చిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఇచ్చిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ క్వశ్చన్ మన యొక్క PDF మెటీరియల్ ఉంది కదా, ప్రాక్టీస్ క్వశ్చన్స్, దాంట్లో నుంచి తీసుకున్నాము. సో వాల్యూ ఆఫ్ m మనకి తెలుసు, దట్ ఈస్ ఇట్ ఈస్ గివెన్ 2. ఓకే, సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. 2 into 10 into sin 30 is 1/2 upon mu. mu యొక్క వాల్యూ కూడా ఇచ్చేసారు కాబట్టి mu కూడా మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 0.5 అన్నారు కాబట్టి మనం డైరెక్ట్ గా 1/2 దీంట్లో రాసుకుందాం. మైనస్ 2 into 10 into cos 30. cos 30 is √3/2 is equals to f. hope that is clear. సో ఈ హాఫ్ అండ్ ఈ హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 20 minus, so this 2 will be cancelling out, on 10√3 మనకి మిగిలింది is equals to f. 10√3 యొక్క వాల్యూ వచ్చేసేసి 20 minus 10 into 1.732. ఓకే, is equals to f. సో ఇది మనకి దీనికి అప్లై చేసేస్తే 17 అవుతుంది. సో 20 minus 17.32 మనం ఒకవేళ చేసినట్టయితే you will be getting 2.68. okay, which is equal to 2.68, which is force newtons in newtons. Okay, hope that is clear. So option C will be right answer. hope that is clear. చాలా సింపుల్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎంసెట్ లో చాలా వస్తాయి కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా ఈ ప్రాబ్లమ్ ని ప్రాక్టీస్ చేయాలి. సో లెట్ us move on to next question. సో దానికంటే ముందు మీరు మన యొక్క మెటీరియల్ ఉంది కదా, దాంట్లో ఇలా మీకు సొల్యూషన్ కంప్లీట్ గా డీటెయిల్డ్ సొల్యూషన్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే
ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లం లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఎంసెట్ లో మనకి చాలా సార్లు రిపీట్ అవుతాయి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనం అస్సలు మిస్ చేసుకోవద్దు. దిస్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండ్ ఇది ఒక్కటి మీరు చేయగలిగితే మిగతా మీకు కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. దానిపైన బేస్ చేసుకుని మీరు చాలా క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో టేకెన్ ఫ్రమ్ అవర్ పీడిఎఫ్ స్టడీ మెటీరియల్. ఓకే, సో పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ ఇంకా మీరు మన యొక్క కోర్స్ తీసుకోలేదంటే దాని యొక్క యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చేసాను. డిస్క్రిప్షన్ లో క్లిక్ చేసేసి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని మన యొక్క కోర్స్ ని తీసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో లెట్ us సాల్వ్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ లో మనం చూసుకున్నట్టయితే 2 masses ఉన్నాయి. సో 4 kg బ్లాక్ పైన మనకి 1 kg బ్లాక్ పెట్టేసి ఉంది అండ్ స్ప్రింగ్ ఈజ్ అటాచ్ టు ఇట్. దాని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ వచ్చేసి మనకి k ఇచ్చేసారు. ఓకే, సో దిస్ ఇస్ స్మూత్ సర్ఫేస్ అండ్ ఇక్కడ మ్యూ మనకి ఇచ్చేసారు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ అంటే, సో మనం మాక్సిమం యాంప్లిట్యూడ్, ఓకే, సో ఏ మనం క్యాలిక్యులేట్ చేయాలి. మాక్సిమం యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుంది అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. అసలు మనకి క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారో మనకి క్లారిటీ వచ్చేసింది అని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను 1 kg బ్లాక్ తీసుకుంటున్నాను. ఓకే, సో 1 kg బ్లాక్ నేను తీసుకున్నట్టయితే 1 kg బ్లాక్ నేను తీసుకున్నట్టయితే సి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ జీ. ఓకే, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ జీ బికాజ్ ఇక్కడ ఎలాంటి స్ప్రింగ్ దానికి అటాచ్ లేదు కాబట్టి సింపుల్ గా అయిపోతుంది. ఓకే, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ జీ. సో నేను ఎఫ్ ని ఎంఏ గా రాసుకోవచ్చు. సో ఫ్రమ్ సెకండ్ లా ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. సో ఎంఏ విల్ బి ఈక్వల్స్ టు మ్యూ టైమ్స్ ఆఫ్ జీ. ఓకే, సో ఇక్కడ నుంచి ఏ విల్ బి ఈక్వల్స్ టు మ్యూ జీ. ఎందుకు సార్ అంటే మాస్ ఈజ్ గివెన్, దట్ ఈస్ m ఈజ్ ఈక్వల్స్ టు 1 సిన్స్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో మాస్ 1 kg ఉంది కాబట్టి ఇలా. నౌ ఫర్ సెకండ్ బ్లాక్ దట్ ఈస్ ఫర్ 4 kg బ్లాక్. ఓకే, సో ఫర్ 4 kg బ్లాక్ నేను తీసుకున్నట్టయితే KA బికాస్ స్ప్రింగ్ ఈస్ అటాచ్డ్ అండ్ ఇట్ ఈస్ డిస్ప్లేస్డ్ కాబట్టి KA విల్ బి ఈక్వల్స్ టు F ప్లస్ మ్యూ G. ఓకే, సో F ప్లస్ మ్యూ G. నౌ సి ఇక్కడ KA విల్ బి ఈక్వల్స్ టు, నేను అగైన్ ఇక్కడ MA రాసుకుంటున్నాను ప్లస్ మ్యూ G. సో ఇక్కడ KA will be equals to, see mass here is 4, so it will be 4A plus mu G. But నాకు A వాల్యూ దీంట్లో నేను సబ్స్టిట్యూట్ చేయొచ్చు. A will be equals to mu G. Okay, hope that is clear. So KA will be equals to 4 times of mu G plus mu G. Okay, so 4 times of mu G plus mu G, then KA will be equals to 5 mu G. Then A will be equals to 5 mu G upon K. So this is your answer and this question is taken from our స్టడీ మెటీరియల్. ఓకే, సో మనకు పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ ఉంది కదా, దాంట్లో నుంచి మనం తీసుకురాను. ఆప్షన్ ఏ విల్ బి రైట్ ఆన్సర్. సి ఇలాంటి క్వశ్చన్స్ మీరు చాలా సాల్వ్ చేయాలి. అలాంటి చాలా క్వశ్చన్స్ మన మెటీరియల్ టెస్ట్ సిరీస్ ఫుల్ లెంత్ టెస్ట్ ప్రీవియస్ పేపర్స్ దాంట్లో చాలా ఉంటాయి కాబట్టి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఇంకా కోర్స్ తీసుకోలేదంటే ఖచ్చితంగా మన కోర్స్ తీసుకోవాలి. ఓకే, మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ కోసం మన టెస్ట్ సిరీస్ ని యూజ్ చేయండి, ఫుల్ లెంత్ టెస్ట్ ని యూజ్ చేయండి, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ని యూజ్ చేయండి, పీడిఎఫ్ లో ఉన్న ప్రాక్టీస్ మెటీరియల్ ని యూజ్ చేయండి, ప్రీవియస్ పేపర్స్ మనకు యాప్లో పీడిఎఫ్ ఫామ్లో ఉన్నాయి వాటిని యూజ్ చేయండి. ఇలా మీరు చాలా జాగ్రత్తగా మంచిగా ప్రాక్టీస్ చేసి టైం మేనేజ్మెంట్ తెలుసుకోవచ్చు. సో ఇంకా మీరు మా యొక్క యాప్లో కోర్స్ తీసుకోలేదంటే ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవాలి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.